العالمين وبه نستعين. قال خضر عليه السلام يا موسى إني على علم من علم الله وعلمه لا تعلمه أنت وأنت على علم علمكه الله لعلمه. قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا. فانطلقا يمشيان على ساحل البحر ليس لهما سفينة فمرت بهما سفينة فكلمهم أن يحملهما فعرف الخضر فحملهما بغير نول فجاء أسفر فوقع على حرف السفينة فنخر نخرة أو نخرتين في البحر فقال الخضر يا موسى ما نقص علمي وعلمك من علم الله تعالى إلا كنخرة هذا الأسفر في البحر. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి సలాత్ అలైహి స్వీకరించుగాక. ఆమీన్. ఫస్ట్ నమాజ్ స్వీకరించాలి అల్లాహ్ తాలా. తర్వాత సహీ బుఖారీ కితాబుల్ ఇల్మ్ నుండి హదీస్ నెంబర్ 122 హదీస్ నెంబర్ 122. ఇందులో గతంలో ఈ హదీస్ జరిగింది. అయితే ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు ఒక్కొక్క హదీస్ని కనీసం 5-6 సార్లు చర్చించారు, విశదీకరించారు. ఇక్కడ హజరతే ఖిద్ర్ అలైహిస్సలాం వారి వద్దకు హజరతే మూసా అలైహిస్సలాం వారిని పంపించారు. మూసా అలైహిస్సలాం వారి ఒక సందర్భంలో మీకంటే పెద్ద ఆలిం వారిని ఉన్నారంటే లేదు, బహుశా లేకపోవచ్చు నేనే ఆలింని అన్నందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహం చెందారు. ఆ తర్వాత ఫలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళు, అక్కడ నా దాసుడు ఉంటాడు, అతని దగ్గర అతనితో నువ్వు ప్రయాణం చేయని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ మూసా అలైహిస్సలాం వారిని ఆదేశించినప్పుడు మరి ఆ విధంగా తన సేవకులను తీసుకొని యూషా ఇబ్న్ నూన్ని తీసుకొని సయ్యిదనా మూసా అలైహిస్సలాం వారు హజరత్ ఖిద్ర్ అలైహిస్సలాం వారిని కలవడం. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వెనకాల సేవకుడు ముగ్గురు నడుస్తున్నారు. వారి దగ్గర చూడండి నావ లేదు, ప్రయాణం చేయడానికి సముద్రంలో సాగరంలో ప్రయాణం చేయడానికి నావ లేదు. అయితే హజరత్ ఖిద్ర్ అలైహిస్సలాం వారిని ఎవరైతే కనిపెట్టారో అక్కడి వాళ్ళు గుర్తించారో వాళ్ళు ఖిద్ర్ అలైహిస్సలాం వారితో మీ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఎలాంటి రుసుము తీసుకోకుండా మీకు ఫలానా ప్రాంతానికి చేరుస్తామని చెప్పేసి వాళ్ళు పడవలో ఎక్కించుకున్నారు. అయితే హజరత్ ఖిద్ర్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, యూషా ఇబ్న్ నూన్ ముగ్గురు పడవలో ఉన్నారు. ఇంతలో ఏమైందంటే ఒక చిన్న పక్షి వచ్చింది. పక్షి వచ్చి పడవ యొక్క అంచు పైన వాలింది. పడవ అంచు పైన పక్షి వచ్చి వాలి ఫజా ఉస్ఫురున్ ఫవకా అలా హర్ఫి సఫీనతి ఫనకర నకరతన్ ఔ నకరతైని. ఒక చుక్క లేకపోతే 2 చుక్కలు సముద్రం నుంచి నీరు త్రాగింది పక్షి, చిన్నపాటి పక్షి. ఆ విషయాన్ని, ఆ సంఘటనను వీళ్ళు ముగ్గురు చూశారు. హజరత్ ఖిద్ర్ చూశారు, మూసా చూశారు, వాళ్ళ సేవకుడు చూశారు, వీళ్ళు ముగ్గురు చూశారు. ఆ పక్షి 2-3 చుక్కల నీరు త్రాగింది, తర్వాత అది వెళ్ళిపోయింది. ఖిద్ర్ అలైహిస్సలాం వారు అన్నారు, యా మూసా మా నకస ఇల్మి వ ఇల్ముక మిన్ ఇల్మిల్లాహి తఆలా ఇల్లా కనఖరతి హాదల్ ఉస్ఫురి ఫిల్ బహర్. అల్లాహు అక్బర్. ఓ మూసా, నీ వద్ద ఉన్న జ్ఞానం, నా వద్ద ఉన్న జ్ఞానము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద ఉన్న జ్ఞానంలో నుంచి మన ఇద్దరికి ఎంత లభించింది అంటే, అర్థమవుతుందండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానంలో నుంచి నీకు నాకు లభించిన జ్ఞానం ఏంటంటే, ఇంత పెద్ద మహాసముద్రంలో ఒక చిన్న పక్షి నోటితో తీసుకున్న 2-3 చుక్కల నీటి వల్ల ఆ సముద్రానికి ఏమైనా లోటు వస్తుందా? అలా పోల్చారు హజరత్ ఖిద్ర్ అలైహిస్సలాం వారు. ఆ పక్షి తీసుకున్నటువంటి కొన్ని నీటి చుక్కల మాదిరిగా నీకు నాకు జ్ఞానం ఉంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద అపారమైన జ్ఞానం ఉంది అని చెప్పేసి ఖిద్ర్ అలైహిస్సలాం వారు మూసా అలైహిస్సలాం వారికి ఇక్కడ సందేశం ఇచ్చారు. సోదరులారా, ఆ తర్వాత
ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అప్పటికే హజరత్ మూసా అలైహిస్సలాం వారికి అర్థమైపోయింది, పొరపాటున నేను ఓ మూసా మీకంటే పెద్ద ఆలిం ఎవరైనా ఉన్నారా ఈ భూ ప్రపంచంలో అంటే బహుశా అల్లాకే తెలియాలంటే ఒక్క మాటతో అయిపోయేదండి. అల్లాహు ఆలం వల్లాహు ఆలం అంటే ఒక్క మాటతో అయిపోయేది. లేదు అని అన్నందుకు ఎంత పెద్ద పరీక్ష, అల్లాహు అక్బర్. ఆ తర్వాత సయ్యిదనా మూసా అలైహిస్సలాం వారు మరియు ఖిద్ర్ అలైహిస్సలాం వారు ప్రయాణం చేస్తున్నటువంటి సేవకుడు కూడా, ముగ్గురు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ఓడని లేకపోతే పడవని దానిని ఒడ్డుకు చేర్చిన తర్వాత, గమ్యానికి చేర్చిన తర్వాత ఖిద్ర్ అలైహిస్సలాం వారు ఆ పడవలో నుంచి ఒక చెక్క కమ్మీని ఎరగొట్టేశారు. ఇరగొట్టగానే హజరత్ మూసా అలైహిస్సలాం వారి దగ్గర ఉన్న జ్ఞానం ఏంటి? మనకుల జ్ఞానం, సాధారణమైన జ్ఞానం. ఖిద్ర్ అలైహిస్సలాం జ్ఞానం అది వేరు, ఆయన జ్ఞానం వేరు. ఎప్పుడైతే ఈ పడవలో నుంచి ఒక కమ్మిని ఎరగొట్టేశారో, ఓహో మన దగ్గర ₹1 కూడా తీసుకోకుండా ఉట్టినే ఏమి తీసుకోకుండా ఉచితంగా మనల్ని ఒడ్డు చేర్చినందుకు మీరు భలే పని చేశారుగా, ఒక కమ్మి ఎరగొట్టేశారు, ఇప్పుడు ఆ నావ మునిగిపోవాలనేగా మీరు చేసిందని చెప్పేసి హజరత్ ఖిద్ర్ అలైహిస్సలాం వారికి మూసా అలైహిస్సలాం వారు తిరగబడ్డారు. మూసా అలైహిస్సలాం వారితో ఖిద్ర్ అలైహిస్సలాం అన్నారు, నేను ముందే చెప్పా నువ్వు నాతో ప్రయాణం చేయలేవు అని నేను ముందే చెప్పా. సూరతుల్ కహఫ్లోని చివరి వాక్యాలు సోదరులారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్ణించాడు. ఈ వాక్యాలని హజరతే ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు తీసుకుని వచ్చి ఏం చెబుతున్నారంటే, అల్ ఇల్మ ఇలల్లాహి తఆలా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతైతే మన జ్ఞానం ఇస్తాడో ఆ జ్ఞానం అల్లాహ్ తరఫు నుంచి మనకు లభించింది అనాలి తప్ప నేను జ్ఞానవంతుడిని, నేను జ్ఞాన సంపన్నవంతుడిని, నేను ఆలింని, నేను ముఫ్తీని, నేను ఫాజిల్ని అనటం అనేది ఏమాత్రం కూడా తగదు అని హజరతే ఖిద్ర్ అలైహిస్సలాం మరియు మూసా అలైహిస్సలాం యొక్క ఈ శీర్షికలో మనకు లభించింది. ఇన్షాల్లా మిగతా హదీస్ ఇన్షాల్లా రేపు చర్చించుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రామాణిక హదీసుల ప్రకారంగా జీవితాన్ని గడిపి ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక.